సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంత ప్రజలు ఆశించిన స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగలేదని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మిడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. కేసీఆర్ ను తిట్టడం, కొడంగల్ విషయాన్ని మాట్లాడడం తప్ప వేములవాడ ప్రాంత అవసరాలపై రేవంత్ రెడ్డి మాట్లాడలేదన్నారు. గత 10 ఏళ్ల కాలంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతం అభివృద్ధి కాలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన అత్యధికం వాటిలో బీఆర్ఎస్ హయాంలోని వెనుకొడ చల్మిడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. ఏదైతే వేములవాడ ప్రాంత ప్రజలు కానీ సిరిసిల్ల జిల్లా ప్రాంత ప్రజలు కానీ ఆశించినట్టు మరి ఏం కూడా మాట్లాడని మేము భావిస్తలేదు. వారు కేవలము ఏమన్నా గౌరవ తొలి ముఖ్యమంత్రి గారిని తిట్టడమో లేదంటే వారు మాట్లాడిన 30 నిమిషాల్లో 10-12 నిమిషాలు కొడంగల్ విషయమే మాట్లాడడము, ప్రాంతీయ సమస్యల పట్ల కానీ ప్రాంతీయ అవసరాల పట్ల ఏం మాట్లాడలేదు. అది చాలా బాధాకరమైన విషయం. వారు వస్తే వేములవాడ ప్రాంతంలో వరాల జల్లుతో పాటు ఆచరణయోగమైన డబ్బులు కూడా ఇస్తారని మేము ఆశించాం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వారు కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ చెప్పారు. అసలు ఈ ప్రాంతం డెవలప్ కాలే గత 10 సంవత్సరాలలో. ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో చాలా మాట్లాడారు. వారు ప్యాకేజ్ 9 పడబడి ఉంది, అయితే ఇంకా ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేయలేదు. అట్లనే టెంపుల్ అభివృద్ధి కాలేదు, టెంపుల్కి ఏం డబ్బులు పెట్టలేదు, సంవత్సరానికి 100 కోట్లు ఇస్తానరనే విషయం కానీ చాలా మటుకు ఒక 16 ఫౌండేషన్ స్టోన్లు వేస్తే ఒక 12 బీఆర్ఎస్ గవర్నమెంట్లో అయిన వాటికే వారు ఫౌండేషన్, వారి ఇనాగ్రేషన్ కానీ వేరేగా ఇతర పత్ర కానీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్పీ కార్యాలయం కావచ్చు. ఒక్కసారి ఈ రాష్ట్రంలో గుండెకాయ మిడ్మానర్ మీ అందరికీ కూడా తెలుసు. ఈ ప్రాంతంలో వారన్నారు ముఖ్యమంత్రి గారు ఒక్క ప్రాజెక్టు కూడా కాలేదు అన్నారు. ఒక్కసారి వెనుకకు పోయి చూడాలి. ఎప్పుడంటే కాంగ్రెస్ గవర్నమెంట్ గౌరవ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర 2004 ఎన్నికైన తర్వాత మిడ్మానేర్కు 2005-06 సంవత్సరంలో ఫౌండేషన్ వేసి 2009 వరకు కంప్లీట్ చేస్తా అని చెప్పడం జరిగింది. 2014లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే వరకు కూడా అది కంప్లీట్ కాలేదు. అప్పటి వరకు 2-3 కాంట్రాక్టర్లు మారినరు. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన కంపెనీ కూడా వారు కూడా మధ్యలో వదిలేసిపోయారు. సో ఆలోచించాలి. ఇలా ప్యాకేజ్ 9 పడావడి ఉందంటే ముఖ్యమంత్రి స్థాయిలో మీరు వచ్చి మీ చేతగాని అసమర్థత వలన గత సంవత్సరం మీరు ఏమి పని చేయకుండా కేవలం ప్రకటనకు కానీ ఇంకేమైనా రాజకీయం కానీ బీఆర్ఎస్ నాయకులను లేదా మా నాయకులను తిట్టేదానికే మీ సమయం అంతా వెచ్చించింది తప్పితే మీరు చిత్తశుద్ధిని పని చేయాలనే ఆలోచన మీకు ఏమాత్రం లేదని ఇది నిదర్శనమని చెప్పేదానికి చాలా బాధేస్తుంది. ఎందుకంటే సుమారుగా 30 కోట్లు పెట్టి 32 ఎకరాల ల్యాండ్ అక్వైర్ చేసి ఆ చెరువును పక్కకి జరిపి ఒక 70 కోట్లతో సుమారు 70 కోట్లతో కట్ట నిర్మించి దానిలో శాశ్వతంగా నీళ్లు నిల్వ ఉండాలని సంకపల్లి దగ్గర నుండి పైప్ లైన్ వేసుకొచ్చి ఒక 17 కోట్ల రూపాయలు వెచ్చించి పైప్ లైన్ వేసుకొచ్చి అది నింపి ఎప్పుడు కూడా అక్కడ నీళ్లు ఉండేటట్టు చేసింది ఎవరు? బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా? ఆ గుడి అభివృద్ధిలో భాగం కాదా? ఇవాళ ధర్మగుండంలో మంచి నీళ్ళు ఉండాలని మిషన్ భగీరథ ద్వారా 5 కోట్ల వెచ్చించి ఇవాళ నాంపల్లి దగ్గర నుండి తీసుకొచ్చి శాశ్వతంగా నీళ్ళుండే విధంగా చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా? అది గుడిలో అభివృద్ధి భాగం కాదా అని ఒక్కసారి మీరు ఆలోచించాలి. సుమారుగా 150 కోట్లు ఇప్పటివరకు వెచ్చించి అభివృద్ధి ఒక ప్రణాళిక పద్ధతిగా ముందటికి పోయి ఏదైతే నింపిన మట్టి ఉందో అది స్థిరీకరణ నిర్మించే యోగం కావాలి అనే ఉద్దేశంతో డిలే అయిన తప్పితే డబ్బులు ఇవ్వక కాదు అని మీరు ఒకసారి ఆలోచించాలి. గత 10 సంవత్సరాల్లో వేములవాడ నియోజకవర్గంలో వివిధ రంగాల్లో 4,500 కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్లో పెట్టడం జరిగింది. బద్దిపోచమ్మది 17.5 కోట్లు వెచ్చించి 39.5 గుంటలు అందరినీ అక్కడ వాళ్ళని ఒప్పించి మెప్పించి ఖాళీ చేపించి 39.5 గుంటలు అక్కడ బతిపోచ భక్తుల సౌకర్య కోసం చేసింది ఎవరు? బీఆర్ఎస్ గవర్నమెంట్లో కాదా? మీరు ఆఖరికి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి కాలం లేచాక 3 నెలలు
మట్టి లింపలేని పరిస్థితిలో ఉన్నారు. మీకు అందరికీ కూడా తెలుసు. మీ నత్త నడకన మీరు ఎట్లా నడుపుతున్నారు? మట్టి భరంతి నింపాలంటే ఎంత కష్టపడ్డారు, ఎవరెవరిని మాట్లాడినరు, ఎవరిని ట్రాన్స్ఫర్ ఇస్తాను ఆలోచనరు, మీ అందరికి కూడా తెలుసు కదా. అది మీకు తెలుసు కదా. అందుకని మమ్మల్ని తిట్టి మారేయండి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, మరి ఇక్కడ స్థానిక మన శాసనసభ్యుల హోదాలో ఉండి ఏం పని చేస్తే బాగుంటుంది? ఈ సద్వినియోగం అంటే ఈ అవకాశం ఇచ్చిన ప్రజలు ఇచ్చిన